హాయ్ రిజ్వాన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో చాండోల్ అయితే మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే కొంచెం ఆఫీస్ వరకు, ఇంట్లో వరకు, మళ్ళీ స్పెట్స్ కూడా వలిగిపోయినాయి. సో అవి చేంజ్ చేసుకొని కొత్తది కూడా తెచ్చేసుకున్నా. సో అందుకే మనకి కొంచెం మనీ అయితే కొంచెం ఇబ్బంది ఉంది అనమాట. అందుకనే సో ఆఫీస్కి వెళ్ళి సో మన ఇన్వెస్ట్మెంట్కి మనీ కావాలి కాబట్టి సో దానికోసమే సోర్సెస్ ఏముంది అని కొంచెం సర్చ్ చేస్తున్నా. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక కంపెనీ మనకు చాయిస్ అయితే ఇచ్చింది. సో మన ప్రొడక్ట్ అయితే తీసుకుంటా అని ఒక మాట అనేది, దానికోసం కొన్ని టెస్ట్లు వేయమని చెప్పింది. సో కొన్ని టెస్ట్లు వేయమంటే మన దగ్గర ఒక వింత ల్యాబ్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లోనైతే నేను ఇద్దామని అనుకున్న కొటేషన్ అయితే వాళ్ళకి మెయిల్ పెట్టిన, కొటేషన్ కావాలని. సో ఏమేమి అంటే అలా ఏమేమి టెస్టులు ఉంటాయి, ఇలా చేస్తారు, ఏమేమి టెస్టులు ఏమేమి ఉంటాయో సో అవన్నీ కొటేషన్స్ పంపించారు. దాని బిల్ ఎంత అవుతుందో కూడా పంపించమని చెప్పిన. సో వాళ్ళైతే నాకైతే మెయిల్ పెట్టిన, రేపనే వాళ్ళన్న రిప్లై ఇస్తుంది. సో రిప్లై అవ్వగానే నేను దాన్ని అమౌంట్ చేసుకొని మన శాంపుల్ అయితే ఇచ్చేసి ఆ వచ్చిన శాంపుల్ అంటే ఎలా అంటే మన కంపెనీలో ఆల్రెడీ ఒక శాంపుల్ ఇచ్చినాం. కాకపోతే ఏంటంటే వాళ్ళ టెస్టులు మన టెస్టులు సేమ్ ఉండాలి. సేమ్ ఉంటే అప్పుడు మన ప్రొడక్ట్ని ముందుకు తీసుకోవడం అయినా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ అయినా వీళ్ళు ఫేక్ చేస్తారా ఏందని చూస్తారనమాట. సో అది ఇప్పుడైతే మన ఫామ్ దగ్గరికి అయితే వచ్చినాం. చెప్పినా కదా, ఇది ఇంకా నేను క్లీన్ చేయాలి, ఇంకా కొంచెం అక్కడ క్లీన్ ఉంది, ఇది అయిపోయింది, అక్కడ క్లీన్ చేయడం కాలు పెడదాం అనుకుంటే మొన్న వర్షం పడ్డది. సో ఇప్పుడు వచ్చేసిన. సో విలేజ్లలో ఎలా ఉంటుంది అంటే, సో విలేజ్లల్లో ఇదే లొల్లి ఏంటంటే, పాలోళ్ళు ఉంటారు కదా, సో మా పెద్దమ్మ వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ ఉంటారు కదా. సో ఏమైందంటే వాళ్ళ పక్కన కోళ్ళ ఫారం ఉంటుంది. సో చూపిస్తా. సో అక్కడ కోళ్ళ ఫారం ఉంటుంది. సో వాళ్ళు, నేను లాస్ట్ టైం చిన్న బేబీస్ వేయగానే చెప్పిన అక్కడ ఉండేటోళ్ళకు, ఇందులో వేయద్దు, ఇలా వేసే ఉంది కోళ్ళు చనిపోయిన స్మెల్ గలీజ్గా వస్తుంది, మళ్ళీ ఏంటంటే కుక్కలు అంతా గలీజ్ చేసేసి అక్కడ ఇక్కడ పడేస్తున్నాయి, మళ్ళీ నేను దున్నేటప్పుడు బొక్కలన్నీ అక్కడ ఉండి కుచ్చుకోబోతున్నాయి, సో వీళ్ళు వేయద్దని చెప్పిన. సో వాళ్ళు ఇంటలేరు అసలుకి. సో పంచాయతీ ఎట్లా అవుతుందా ఏంది అనేసి ఇదే చూస్తారు. సో మనమే అది వాళ్ళ దాంట్లో వేసినాం అనుకో, పెద్ద పంచాయతీ ఉంటుండే. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ అవుతుండే. ఇప్పుడైతే నేను చూపిస్తా, ముంగడి పోయి చూపిస్తా ఒకసారి అసలుకి ఏంది, ఎట్లేసిర్రు ఏం కదా. వాసనకైతే అసలు అక్కడ స్మెల్ ఇంతవరకు వచ్చేస్తుంది, గబ్బు వాసన వస్తుంది. సో ఇప్పుడైతే చూపిస్తా. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటే అది పెద్ద లొల్లి పంచాయతీ. సో దాన్ని టచ్ చేస్తే పంచాయతీ. సో మేము అన్నీ వదులుకొని, ఇవన్నీ పంచాయతీలు మనకెందుకు అనేసి వదులుకొని అసలు మేము ఇక్కడ వ్యవసాయం చేయడమే మానేసినాం. సో నాకు ఇన్ని ఎకరాలు ఉన్నా చూడు, పక్కన వాళ్ళు వీళ్ళందరూ వేసిరు, కానీ నేనైతే ఖాళీగా ఉంది. ఎందుకంటే ఈ పంచాయతీలు ఎందుకు వానితోటి ఇంతోటి లొల్లి ఎందుకని సపరేట్గా నేను ఆఫీస్ పోయి జాబ్ చేసి వస్తాను. ఎప్పుడైనా ఒకసారి ఇక్కడ బిజినెస్ చేద్దామని నేను ఎన్ని రోజుల నుంచి కష్టపడుతుంటే మధ్యలో వీళ్ళ చనిపోయిన కోళ్ళు అవన్నీ వాడేసి వాళ్ళు మంచివారు, మనకుండే ఇక్కడ గబ్బు వాసన. ఒకసారి మీరు అయితే చూపిస్తా. వాళ్ళ ల్యాండ్ ఏం దాకా ఉంది, మనది ఏం దాకా ఉంది చూపించి అసలు ఆ పంచాది అది ఎట్లుంటుందో చూపిస్తా. ఇప్పుడు చూపిస్తాను, నడవండి ఒకసారి. గబ్బు వాసన అసలు ఓనికి వస్తలేదు, చచ్చిపోయిన ఎంత గబ్బు వాసన వస్తాయి చూడండి ఒకసారి. సో ఈ నుంచి గబ్బు వాసన వస్తుంది, నేను చూపిస్తాను అసలు. చూపిస్తాం చూడండి ఒకసారి. మాట చూపిస్తే అంతా మాది, వాళ్ళ ల్యాండ్ ఏడు ఉంది, మనది ఏడు ఉంది చూస్తా. ఈయన దాకా కుక్కలు వచ్చేసి ఆడొకటి పడేసినాయి. ఇప్పుడు పోదాం మనం, అక్కడ కుక్కలు ఆడొకటి అవంతా ఇంకక్కడ ఓనికి వస్తలేదు, చూపిస్తాం. సో ఇది వరకు వాళ్ళాడు, ఇదంతా వాళ్ళాడు. సో ఏం చేసిరట్టు ఇద్దరు ఎట్లా వేసారు ఈడ, ఓ ఆడకుప్ప వడ్డీ ఎట్లా వేసారు చూసిరా. ఓ ఆడొక కుప్ప, ఈడొక కుప్ప, వడ్డ అంతా వాళ్ళ. సో బట్ట వేసేసి గుబ్బు వాసనకి అసలు. సో ఇక్కడ వర్క్ చేసేవాడిని చెప్పిన, సో ఆల్రెడీ చెప్పినా ఒకసారి, ఇంకా మళ్ళీ ఎందుకు అట్లా పెట్టిన అడిగిన. వాళ్ళ సాబ్ ఏమన్నాడు, సేట్ ఏమన్నాడు కాబట్టి నేను వేసిన అంటుండు. సో వాళ్ళ సేటుకి ఫోన్ చేయమని చెప్పిన. వాడు సేటుకి ఫోన్ చేసిన కానీ లిఫ్ట్ చేస్తలేడు. వచ్చినాక మాట్లాడతా, వాడేంది ఈడేంది, ఓడేయమన్నాడు, ఓన్ జాగా ఆ గబ్బు వాసన ఏంది, ఏం కథ, ఎట్లా చేస్తారు. ఇలానే ఉంటాయి విలేజ్లల్లో పంచాయతీలు, ఇలానే అవుతాయి. కావాలని గెలికి మరీ పంచాయతీ పెట్టుకోవడం అంటే ఇదే వాళ్ళు. మంచిగా నేను వేసాడు, ఇటు వస్తలేను చేసలేను, నేను ఏదో చేసుకుందామని అంతా సాఫ్ చేసి అటు క్లీన్ చేసుకుంటుంటే ఈడొచ్చి మధ్యలో ఆడ వేస్తే నాకు ఎంత తిక్కదింగుతుంది. సో నా ప్లేస్లో మీరు ఉంటే ఎట్లా ఏం చేస్తారు అసలు. మా పాలోళ్ళు అంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఏదైనా సరే మనం చేద్దామంటే దాన్ని జడగొట్టుడే ఇలా పని ఉంటుంది. సో అందుకనే జాగ్రత్త ఉండాలి. ఇవన్నీ లొల్లీలు చూసి ఇంతవరకు వచ్చేసినాం మేము. సో చూద్దాం ఏం దాకైతే చూద్దాం. ఇప్పుడు ఇక ఓపిక నశించిపోయింది, ఏం దాకా పోయినా సరే ఏం దాకా అయినా సరే. సో ఇంతే, పాలలతో ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. ఇంకా 3 రోజుల నుంచి అసలు చెప్తున్నా తీసలేడు. డైరెక్ట్ ఇప్పుడైతే ఫోన్ చేసి మాట్లాడదాం. ఫోన్ చేసి
చెప్తే సాయంత్రం వరకు తీయకపోతే అసలు ఏం చేద్దాం అది చేద్దాం. ఇంకా హలో, నేను బాగా మాట్లాడుతున్నా. ఆ కోళ్ళని అటేసారు తీయమని చెప్తున్నా, 3 రోజుల నుంచి తీసలేరు. అర్థం కాలే. కాలబెట్టరు కాదు, నాకు విజిట్ ఉంది ఇలా కంపెనీ వాళ్ళు వస్తారు. నేను ఒకటి బిజినెస్ చేద్దామని 3-4 రోజుల నుంచి అది చేస్తున్నా. ఇప్పుడు వాసన వస్తుంది, గబ్బు వాసన వస్తుంది. అదంతా క్లీన్ చేసుకుందామని చూస్తే ఎన్ని రోజుల నుంచి చేస్తుండే నేను బిజినెస్ చేసుకోవాలని చూస్తున్నాడా చేస్తుంటే మీరు అన్నీ ఆడేసారు. నాకైతే ఇవాళ సాయంత్రం వరకు తీసేయాలి. వాళ్ళు వస్తారు 3 గంటల వరకు వాళ్ళు వస్తారు. కాలబెట్టినా కానీ బొక్కలు అట్లనే ఉంటాయి కదా. గల్లేసు కాలబెట్టడం ఎందుకు మరి? నాకు అదంతా అది కాదా? అంతముందుకి ఏడన్నా అంతముందు కూడా కుప్పలు ఆడనే ఉన్నాయి. అంత ఖరాబైన బొక్కలు అవన్నీ ఉన్నాయి ఆడనే. ఆడ అక్కడ సైడ్ చెట్టుకి ఆడ చిప్పల చెట్టు కాడ వేసిండు కుప్ప. మళ్ళా లోపల 2 చెట్ల కాడ 2 కుప్పలు ఉన్నాయి. నాకు ఇలా ఆడిట్ ఉంది, వాళ్ళు వస్తారని నా బాధ. కరెక్టే కానీ ఇప్పుడు నేను ఆల్రెడీ మొత్తం మండ పెట్టి పెట్టిన స్టాప్ చేయ. ఇప్పుడు ఆల్రెడీ ఏం లేవాడ బుక్కలకి ఏం లేవు వాడ వాసన గిట్ల ఏం వస్తలేదు. ఎందుకంటే నాకు ఆడిట్ ఉందా అట్లా. ఒకరు బిజినెస్ చేద్దామని అంతా క్లీన్ చేసుకుంటున్నాను నేను అట్లా అని. అదే లేక డోజర్ పెడదాం కాకపోతే అది ఆడ సీసర్ డోజర్ ఉంది కదా, ఆ డోజర్ పెట్టింది. సరే. సో చూశారు కదా, ఫోన్ చేస్తే ఏమన్నాడు, ఆడ వేసినా క్లీన్ చేస్తారు, తెల్లకేసిండు అది అంటారు. ఆల్రెడీ ఎన్ని కుప్పలు ఉన్నాయి ఆడ, నిన్న వేసినాయి కావాలి. ఎన్ని రోజుల నుంచి వేస్తారు అన్ని కుప్పలు. ఆడొకటి వేసారు. ఇప్పుడు ఏమంటారు, మాకు చేయలే, నిన్ననే వేసినా మొన్న వేసినా అంటారు. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా వాళ్ళకు, ఏం లేదు. ఇప్పుడు కాలు పెట్టిన బొక్కలు ఇక్కడ ఏముండే డోజర్ పెట్టి నొక్కిస్తా అన్నాడు. సో అందుకని నేను కూడా ఏం లొల్లి చేస్తలేను. లేకపోతే ఇవాళ ఏదో ఒకటి అయ్యేదన్నమాట. సో ఇది ఇప్పుడైతే మనం బయ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూద్దాం అది క్లీన్ అయిందా కాలేదా ఒకసారి చూద్దాం. సో ఏం చేసారంటే డోజర్ పెట్టి క్లీన్ చేస్తా అన్నాడు. ఆడగాలు పెట్టారు సగం కాళ్ళనే సగం కాళ్ళు ఇంకా ఆడనే ఉన్నాయి. ఈడగాలు పెట్టారు, వాసన వస్తుంది. రేపు వర్కలు క్లీన్ చేయకపోతే అప్పుడు ఇస్తా. 13th. సో ఇవాళ అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో ఇవాళ ఓటేసానికి వెళ్తున్నా. ఇప్పుడైతే మనం ఓటేసేసి మళ్ళీ వస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా అయినా ఆఫీస్ ఉంటుంది. మీకు చాలామంది తెలియదు ఏంటంటే ఎంఎస్సి చేస్తారు, డిగ్రీ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు చాలామంది అయితే చాలామంది అయితే వేసలే రోడ్లు. ఎందుకో ఏమో తెలియదు. అంత చదువుకొని అసలు చదువుకోనోడు వేసి వస్తాడు. చదువుకొని అన్నుండి అంత దూరం వాళ్ళ విలేజ్కి ఓడేస్తాడని చాలామంది సిటీ నుంచి అయితే పోతలేరు. అంతేందుకు మా ఆఫీస్లో చాలామంది పోలేదు. ఇప్పుడు ఈరోజు మా ఆఫీస్లో నాకు షెడ్యూల్ వేసారు. సో ఎలక్షన్స్ ఉన్నా వేరే షెడ్యూల్ వేసి ఎట్లా పోయి ఓటు వేసి వస్తారో వాళ్ళకే తెలియాలి. మార్నింగ్ మేము లోకల్ని అయితే మార్నింగ్ వెళ్ళేసి వేసేసి అయితే వస్తాం. కాకపోతే దూరం ఉంటారు చాలామంది, వాళ్ళు ఎలా వెళ్తారు ఎలా వేస్తారు. సో దీని మీద అయితే చాలా డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఫార్మా కంపెనీలు అయితే ఇలానే చేస్తున్నాయి. సో ఎలక్షన్స్ ఉన్నా కూడా లీవులు ఇవ్వడం లేదు. సో చెప్తున్నా చాలామంది ఇష్యూ ఇదే. సో వాళ్ళకి ఒక్కరోజు లీవ్ ఇవ్వమన్నా కూడా లీవులు ఇస్తలేదు. సో ఈ స్లిప్పు మళ్ళీ ఓటర్ ఐడి కార్డు ఈ 2 తీసుకొని వెళ్ళాలన్నమాట. అయితే మనం వెళ్తున్నాం. సో ఈ స్లిప్ మర్చిపోయినా సరే ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఇవి ఏమున్నా సరే అక్కడికి వెళ్ళినాక మన చెక్ చేసి ఇస్తారనమాట. సో మనం వేయొచ్చు ఓటు. సో ఈ స్లిప్ లేదని, ఓటర్ ఐడి కార్డు లేదని చాలామంది వెళ్ళకుండా ఉండరు. సో అక్కడికి వెళ్ళినాక ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. సో మనం అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇంకా నేనైతే ఓటు అయితే వేసేసి వచ్చిన. ఇప్పుడైతే మనం ఆఫీస్కి అయితే వెళ్తున్నా. సో ఆఫీస్కి వెళ్ళినాక దీని గురించి అయితే మాట్లాడదాం. ఇప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్ళి టిఫిన్ అయితే చేయాలి, ఆకలి అవుతుంది. ఇప్పుడైతే మనం వెళ్దాం, ఇంకా టైం అవుతుంది. ఆఫీస్కి వెళ్దాం ఇంకా మళ్ళీ. సో మనం ఇక్కడ పంపించేయాలి. 8:37 అవుతుంది. వాడు నా ఐడియా వస్తుంది, ఒక్కో దాంట్లో నా ఫోటో వస్తుంది, మళ్ళీ ఐడియా వస్తుంది. రండి ఇప్పుడు లోపలికి వెళ్తుందా గేట్కి వెళ్ళి ఇప్పుడు లోపలికి వెళ్ళేసేయాలి. ఇంకా మనం వెళ్ళినాక మాట్లాడదాం క్యాంటీన్లో వస్తాం. సో బండి పార్కింగ్లో పెట్టేసి మన హెల్మెట్ తీసుకుని వెళ్ళాలి. సో రోజు ఆఫీస్కి వస్తుంటే మార్నింగ్ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ పూలు ఉంటాయి. సో 1 year బ్యాక్ పెట్టారు ఇవన్నీ. రోజు ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి. అసలు ఎలా అంటే ఫుల్ ఉంటాయి.
చూడండి అసలు ఎట్లున్నాయో. సో ఎక్కువ నేను ఇక్కడ ఫొటోస్ తీస్తూ ఉంటా ఈ లిఫ్ట్లో. ఇది అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా లీవ్ కాబట్టి చాలా మంది రారు కాబట్టి క్యాంటీన్ ఉంటుందో ఉండదో తెలియదు. ఇప్పుడు నేనైతే క్యాంటీన్లోకి వెళ్ళేసి చూస్తా, ఏమైనా ఉంటే టీ టిఫిన్ ఉంటే చేస్తా, లేకపోతే అట్లనే లోపలికి వెళ్తాను అనమాట. పోదాం ఇంకా. సో మనం టీ అయితే కంప్లీట్ చేసేసాం. టీ కంప్లీట్ చేసేసి ఇప్పుడు వెళ్ళాలి ఇంకా. సో నేను క్యాంటీన్లో మళ్ళీ బయట టీ ఎక్కువ తాగి ఇదంతా మొత్తం ఏమంటారు తురుపులు అయిపోతున్నాయి. ఇది ఇక్కడ వేడి అయిపోతుంది. ఇంట్లో కూడా తాగుతూనే ఉంటాం మళ్ళీ. సో దానివల్ల మొత్తం అది అయిపోతుంది. షేవింగ్ కటింగ్ చేపియాలి ఇక. ఇలా ఫుడ్ కూడా తేలేవాడు. బయట టిఫిన్ కూడా వేసిన టిఫిన్ చేయలే, ఏం చేయలే. ఈడుంటుంది టిఫిన్ అనుకుంటే ఈడ తేలేవాడు. అందులో వస్తాయి కానీ ఏమైందేమో అది ఇప్పుడే సర్వర్ బిజీ, సర్వర్ ప్రాబ్లం అని వస్తుంది ఒక్కోసారి. చూద్దాం ఇప్పుడేమన్నా మనం తీసుకొని తిందాం.